హలో పిల్లలు, ఈరోజు మనం వినబోయే కథ యుద్ధం చేయకుండానే పులిని గెలిచిన ఆవు. అనగనగా ఒక దట్టమైన అడవి. పచ్చని చెట్లు, గళగళా పారే సెలయేళ్లతో ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉండేది. ఆ అడవికి దగ్గర్లో ఉన్న ఒక గోకులంలో చాలా ఆవులుండేవి. అందులో పుణ్యకోటి అనే ఆవు చాలా ప్రత్యేకమైనది. అది ఎప్పుడూ అబద్ధం చెప్పేది కాదు, ఎవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు ఉదయం ఆవులన్నీ మేతకోసం అడవిలోకి వెళ్ళాయి. పచ్చని గడ్డిని ఆస్వాదిస్తూ పుణ్యకోటి దారి తెలియకుండా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయమది. ఇంటికి వెళ్లాల్సిన తొందరలో పుణ్యకోటి వెనుదిరిగింది. అంతలోనే చెట్ల పొదల చాటు నుండి అర్బుత అనే ఒక భయంకరమైన పులి గర్జిస్తూ బయటకు దూకింది. దాని కళ్ళు నిప్పు కణాల్లా మండుతున్నాయి. చాలా రోజులుగా ఆకలితో ఉన్న ఆ పులి పుణ్యకోటిని చూడగానే, ఆహా, ఇన్నాళ్లకు నాకు మంచి ఆహారం దొరికింది, ఈరోజు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని గట్టిగా అరిచింది. మృత్యువు తన కళ్లముందున్నా పుణ్యకోటి ఏమాత్రం భయపడలేదు, కన్నీర పెట్టుకోలేదు, ధైర్యంగా నిలబడింది. పుణ్యకోటి వినయంతో పులికి నమస్కరించి ఇలా వేడుకుంది. ఓ వనరాజా, నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంది, నన్ను తినడం నీ ధర్మం. కాని గోశాలలో నాకోసం ఎదురుచూస్తున్న నా చిన్న దూడ ఉంది, దానికింకా పాలు కూడా ఇవ్వలేదు. అది ఆకలితో అల్లాడిపోతుంటుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి దానికి మంచి బుద్ధులు చెప్పి నా తోటి ఆవులకు అప్పగించి మళ్ళీ తప్పకుండా నీ దగ్గరకు తిరిగొస్తాను. ఆ పులి పకపకా నవ్వింది. ఆహా, ఆహారం దొరికిన తర్వాత ఎవరైనా వదిలేస్తారా? ప్రాణభయంతో పారిపోవడానికి కథలు చెబుతున్నావు, నిన్ను ఎలా నమ్మను అనడిగింది. దానికి పుణ్యకోటి, సత్యమే నా తల్లి, సత్యమే నా తండ్రి, ఇచ్చిన మాట తప్పితే దేవుడు నన్ను మెచ్చడు. ఆ చంద్రసూర్యుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఖచ్చితంగా తిరిగొస్తాను అని బదులిచ్చింది. ఆవు కళ్లలోని నిజాయితీని చూసి పులికి మనసు కరిగింది. సరే, వెళ్ళిరా అని అనుమతినిచ్చింది. పుణ్యకోటి వాయువేగంతో గోశాలకు పరుగుతీసింది. అమ్మ రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న దూడ తల్లిని చూడగానే దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. పుణ్యకోటి తన బిడ్డను ప్రేమగా నాకి కడుపు నిండా పాలిచ్చింది. ఆ తర్వాత కన్నీళ్లతో తన బిడ్డతో ఇలా చెప్పింది. బిడ్డా, నేను అడవిలో ఒక పులికి మాట ఇచ్చి వచ్చాను, నేను తిరిగి వెళ్ళాలి. ఇకపై నేను నీకు తోడుగా ఉండలేను. అడవికి ఒంటరిగా వెళ్లకు, తోటి ఆవులను తన్ని గొడవ పెట్టుకోకు, ఎవరితోనూ తగవులాడకు. తరువాత మిగిలిన ఆవులను పిలిచి, అమ్మలారా, ఇక నా బిడ్డకు మీరే తల్లులు. అది ముందు వెళుతుంటే కొమ్ములతో పొడవకండి, వెనుక వస్తుంటే కాళ్లతో తన్నకండి, మీ సొంత బిడ్డలా చూసుకోండి అని ప్రాధేయపడింది. దూడ ఏడుస్తుండగా గుండె రాయి చేసుకొని పుణ్యకోటి అడవివైపు అడుగులు వేసింది. అడవిలో పులి ఆకలితో రగిలిపోతూ, ఆ ఆవు రాదు, నన్ను మోసం చేసింది అనుకుంటుండగా దూరంగా పుణ్యకోటి రావడం కనిపించింది. ఆవును చూడగానే పులి ఆశ్చర్యపోయింది. పుణ్యకోటి పులి ముందు నిలబడి, ఓ పులిరాజా, నేను మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, సంకోచించకుండా నా మాంసాన్ని తిని నా ఆకలి తీర్చుకో అని తలవంచి కళ్ళు మూసుకుంది. పుణ్యకోటి త్యాగాన్ని, సత్యసంధతను చూసిన పులి గుండె కదిలిపోయింది. దాని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఛీ, ఎంత నీచమైన పని చెయ్యబోయాను! నీలాంటి గొప్ప సత్యవంతురాలిని చంపి తింటే ఆ పాపం నన్ను, నా వంశాన్ని వదలదు. నీ ధర్మానికి నేను తలవంచుతున్నాను అంది పులి. చెల్లి, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ బిడ్డతో ఆనందంగా జీవించు అని చెప్పి ఆ పులి పశ్చాత్తాపంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. పుణ్యకోటి క్షేమంగా తన బిడ్డ దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి ఆ అడవిలో సత్యమే దైవం అన్న మాట మారుమోగుతూనే ఉంది. నీతి: ప్రాణం కంటే విలువైనది మాట.